హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నుండి 8 ఎంపీ స్థానాలు అయితే దక్కినాయి కదా. ఆ 8 ఎంపీ స్థానాలకు గాను 2 మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మోదీ మొత్తానికి కిషన్ రెడ్డికి ఇటు బండి సంజయ్కి ఇద్దరు కూడా పార్టీలో సీనియర్ నాయకులు కాబట్టి గతంలో కిషన్ రెడ్డి మంత్రిగా పనిచేసినారు. అట్లానే బండి సంజయ్ కూడా సీనియర్ నాయకుడే కాబట్టి తనకు కూడా మంత్రి పదవిని కేటాయించడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు అయితే వచ్చేసినాయి. ఇక ఇదే మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి 2 సెంట్రల్ మంత్రి పదవులు రావడం అంటే ఇదే మొదటిసారి. ఇక పోదాం మనం వార్తల్లో చూసుకుందాం. ఇక కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆశీర్వాదం తీసుకుంటున్న కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నటువంటి పంతులు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం. మొత్తానికి కిషన్ రెడ్డి ఖనిజాలకు సంబంధించినటువంటి మంత్రి బొగ్గు ఖనిజాలకు ఇక బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నటువంటి వేద పండితులు మొత్తానికి కిషన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక ప్రహ్లాద్ జోషి, ఇక సతీష్ చంద్ర దుబే, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఇక భాజపా నాయకులు కూడా మొత్తానికి కిషన్ రెడ్డికి ఆశీర్వాదం జరిగే సమయంలో అక్కడనే ఉన్నారు. ఆశీర్వాదం తీసుకుంటుండు వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదం. ఎందుకంటే ఏ పని చేసినా విజయం చేకూరాలి అనేటువంటి అంశం మీద మొత్తం మీద ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక మరోపక్క బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైనటువంటి బండి సంజయ్ గురువారం నాడు ఇక ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి నార్త్ బ్లాక్లో కూర్చుండి బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ ఇక హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇక నిత్యానందన్ రాయ్, ఇక కార్యదర్శి అయినటువంటి అజయ్ భల్లా కూడా మొత్తానికి పాల్గొన్నారు. తర్వాత సంజయ్ కిషన్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి దగ్గరకు పోయి శుభాకాంక్షలు తెలిపినాడట. ఇక తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి భాజపా కార్యకర్తలు నాయకులు ఇద్దరు మంత్రులను కలిసి శుభాకాంక్షలు కూడా తెలిపినారు. మొత్తానికి రాష్ట్రానికి 2 మంత్రి పదవులు వచ్చినాయి కదా. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం నుండి మంత్రి పదవులు సాధించుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఇదే మొదటిసారి. ఇక మొత్తానికి బీజేపీలో భాజపాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా పోయి వాళ్ళకు కంగ్రాట్స్ కృతజ్ఞతలు ఇక ఇష్టం ఉన్నట్టుగా ఎవరి స్వాగతం వాళ్ళు పలికినారన్నట్టు. ఇక భాజపా వాళ్ళ సంతోషం మామూలు సంతోషం కాదు. ఇక స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్వాంటీన్లు, సచివాలయం, కలెక్టరేట్లు, కార్యాలయాలు ఇక సహా 200 చోట్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారట. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కి పైగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం అన్ని ఇక శాఖాధిపతుల కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా సబ్ రిజిస్టర్, రవాణా, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, ఇక బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. మొత్తానికి 200కి పైగా మహిళా శక్తి క్యాంటీన్లట ప్రారంభించాలని మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభిస్తారట. మొత్తానికి ఎక్కడెక్కడ అంటే కలెక్టరేట్లు, ఇక అన్ని శాఖాధిపతుల కార్యాలయాలలో వీటిని పెడతారంట. ఇక బీహార్ కేరళలో నిర్వహిస్తున్నటువంటి ఈ తరహా క్యాంటీన్ల పైన పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుగుణంగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు పైన ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తోంది. ఇక మొదటి దశలో ఒక్కో జిల్లాలో 5 నుంచి 10 వరకు కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. క్యాంటీన్లు అంటే మళ్ళీ ఆ క్యాంటీన్లు పెట్టేటోళ్ళని పిలవాలి, టెండర్లు ఇవన్నీ నడుస్తున్నట్టుగానే ఉన్నాయి. మహిళా క్యాంటీన్లు అంట. మొత్తానికి ఏదేదో బాగానే ఉన్నది మహిళా శక్తి క్యాంటీన్లు. ఇక్కడ చూస్తే ఇక కాంగ్రెస్ వాళ్ళంతా మంత్రులు, ఎమ్మెల్యేలు
అధికారులంతా ఇక్కడ ఏదో చోద్యం ఏదో చూస్తున్నట్టున్నారు. ఎక్కడ ఇది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఇక వికే రామవరంలోని పంప్ హౌస్ను పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల మొత్తానికి తదితరులు పాల్గొన్నారు. ఏది? వికే రామవరంలోని పంప్ హౌస్ను పరిశీలిస్తున్నారట వీళ్ళంతా. ఇక బారాస హయాంలో నీటిపారుదల చిహ్న భిన్నం. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ల రీడిజైన్లతో 20,000 కోట్లు దుర్వినియోగం అయిపోయిందంట. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారట. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు పొంగులేటి, ఇక తుమ్మలతో కలిసి సీతమ్మ సాగర్ల కూడా సందర్శించారట. సీతమ్మ సాగర్లను కూడా సందర్శించారు మొత్తానికి. ఇక ఇవే కాకుండా మరి ఇక్కడ కూడా పరిస్థితి ఎట్లా ఉన్నదని ఇక మంత్రులు మొత్తానికి ఆడు కూడా పోయారట. ఉప ముఖ్యమంత్రి బట్టి పోయిందట. ఇక మంత్రులు నీటిపారుదల శాఖ అయినటువంటి ఉత్తమ్ కూడా పోతాడు ఆడికి. ఇకపోతే గత భారత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ చిన్న భిన్నమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం చిన్న భిన్నం అయిపోయిందట నీటిపారుదల శాఖ. ఇక వీళ్ళ టైంలో మరి దాన్ని సవరించుకుంటూ వద్దామనేటువంటి ఆలోచనకు వచ్చినట్టున్నారు ఇప్పుడు. ఇక మొత్తానికి విమర్శించినటువంటి అంశం. ఇక 2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతమ్మ సాగర్ ప్రాజెక్టులుగా రీడిజైన్ చేయడంతో సుమారు 20,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని కూడా తెలుపుతున్నటువంటి అంశం. 20,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందట రీడిజైనింగ్ చేయడం వల్ల. ఇక జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ ఇక పునర్నిర్ణయామకం మొత్తానికి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ను నియమించడం జరిగింది. ఇకపోతే సలహాదారుగా అమిత్ ఖేడా ఇక తరణ్ కపూర్ కూడా నియమించినట్టున్నారు. ఇక సలహాదారుగా అమిత్ ఖేడా, తరుణ్ కపూర్. ఇక ఉక్రెయిన్కు మొత్తానికి రుణం 4,17 లక్షల కోట్లు ఉక్రెయిన్కు. ఇక కీలక ప్యాకేజీకి G7 దేశాలు అంగీకారం. మొత్తానికి 7 దేశాలు అంగీకారం అట. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే మొత్తానికి ఆ నిధుల సేకరణ కూడా చేయబోతున్నారట. ఇక కువైట్ మృతుల్లో 3 ఏపీ వాసులు ఉన్నారట. చనిపోయిన వారిలో 45 మంది భారతీయులను గుర్తించిన అధికారులు. 45 మంది భారతీయులను. ఉక్రెయిన్కు రుణం ఇచ్చినారట. మొత్తానికి 4,17 లక్షల కోట్లు ఇచ్చినారట ఉక్రెయిన్కి. కీలక ప్యాకేజీకి G7 దేశాలు అంగీకారం చేసినాయి మొత్తానికి. ఇక స్తంభించిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధుల సేకరణ కూడా చేయబోతారట మొత్తానికి. ఈ గ్రేస్ మార్కులు రద్దు. 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం. నీట్ యూజీ పైన సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి కేంద్రం. మొత్తానికి నీట్ పైన ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి విషయం తెలుసు. మొత్తానికి గ్రేస్ మార్కులు రద్దు అంటూ ఇక్కడ వార్తనైతే చూస్తున్నాం మనము. ఇక పరీక్ష పైన భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్నటువంటి వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సమయం నష్టపోవడం, ఇక NCERT ఇక పుస్తకాల్లో గందరగోళం, ఇక పరిపాలనా పరమైనటువంటి ఇతర కారణాలతో కూడా 1,563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు కూడా ఇక గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష కూడా నిర్వహిస్తామని పేర్కొన్నటువంటి అంశం. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగినటువంటి నీట్ పరీక్షలో వారికి ఇచ్చిన మార్కులను కూడా మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పినటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే మొత్తానికి మెగా డిఎస్సి పైన తొలి సంతకమట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఇక ఏపీ సీఎం చంద్రబాబు రెండో సంతకం పెట్టినారు. మొత్తానికి ఒకటి మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెట్టిండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. ఇక ల్యాండ్ టైటిలింగ్
యాక్ట్ రద్దు పైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు రెండో సంతకం చేసినారట. ఇక పెన్షన్లను 4,000కు పెంచుతూ మూడోది. అయ్యవ్వా, ఏపీ బాగున్నది. 4,000కు పెంచిండు పెన్షన్. మరి మన రాష్ట్రంలో ఇంకా పెరగకపోయాయి కదా, ఎదురు చూస్తూ ఉన్నారు ముసలోళ్ళంతా, పెన్షన్దారులంతా. ఇవాళ పెరుగుతుందా పెన్షన్, రేపు పెరుగుతుందా అనేటువంటి ఆలోచనలో ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక నైపుణ్య గణనపై 4వ హస్తాక్షరం. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 5వ సంతకం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన 5వ సంతకం పెట్టినారంట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి రోజు మొత్తానికి కీలక ఎన్నికల హామీలు కూడా అమలుకు పచ్చ జెండా ఊపినారు మొత్తానికి. ఇక తితిదే నుంచి ప్రక్షాళనకు శ్రీకారం. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక తాళ్ళాయపాలెం వద్ద స్వాగతం పలుకుతున్నటువంటి అమరావతి రైతులకు అభివాదం చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు. మొత్తానికి చంద్రబాబు కోరికలు నెరవేరిపోయినాయి. ఎట్టకేలకు సీఎం పదవిని ఆశ్రయించినాడు, సీఎం కుర్చీని దక్కించుకున్నటువంటి అంశం. ఇక కూరగాయల ధర దడబుట్టిస్తుంది. 15 రోజుల్లోనే అమాంతం పెరిగినటువంటి ధరలు. కూరగాయలు మొత్తం మీద దడబుట్టించేటువంటి పరిస్థితి నెలకొన్నది. కూరగాయలంటేనే భయం. ఇక చూడురిగో, కూరగాయల ఫోటో పెట్టి ఇలా పర్సు 500 నోట్లు పెట్టిరు. అంటే ఇవన్నీ కొనాలంటే 500 నోట్లు మొత్తం మాయం, అట్లా ఉన్నది. రైతు బజార్లతో పోలిస్తే ఇక మార్కెట్లో 60% వరకు అధికం. ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, స్థానికంగా వృద్ధి చెందినటువంటి పంటల సాగు. మొత్తానికి ఈ రకంగా మారిపోయింది. ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజు 8,000 క్వింటాల వరకు వచ్చేవి. గతంలో 8,000 క్వింటాలు వచ్చేట హైదరాబాద్కు ఉల్లిగడ్డ. ఇక దాంతో 6 నెలలుగా కిలో ₹20 చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం 5-6 వేల క్వింటాల్లే వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని కూడా మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకు ఇక సరుకు వస్తే కిలో 20 నుంచి 25 వరకే దొరుకుతాయని కూడా అంటున్నటువంటి అంశం. ఇగో ఇట్లా ఉల్లిగడ్డ కూడా రేటు పెరిగిపోయింది. సరైన ధరకు రావడం లేదు. అసలు పంట దిగుబడి లేకుండా పోయిందట. గత ప్రభుత్వంలోని బాధ్యతలకు ఇక పిలుపు. సంబంధాలు ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం. త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ కూడా చేస్తామంటున్నటువంటి అంశం. నిపుణులతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భేటీ అయినారు. మొత్తానికి ఎక్కువ నీటి నిల్వ వల్లే ఇక నష్టాలన్న కమిటీ. నీటిని ఎక్కువగా నిల్వ చేయడం వల్లనే నష్టాలు వచ్చినాయని చెప్తున్నటువంటి కమిటీ. ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలట. ఎక్కువ నీటి నిల్వ వల్ల నష్టాలు ఎందుకు వస్తాయి? గత ప్రభుత్వంలోని బాధ్యులకు పిలుపు. గత ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని విచారణ చేపట్టేట్టున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పైన కసరత్తు. ఈ కసరత్తు, ఈ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో. నిపుణులతోని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భేటీ కానున్నారట. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ల పైన కసరత్తు. కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలన పైన దృష్టి పెట్టినారట. మొత్తానికి 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ. వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపైన అధ్యయనానికి నిర్ణయం తీసుకున్నటువంటి అంశం. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల పైన ఫోకస్ పెట్టిందట ప్రభుత్వం. 82.82 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేరువేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా ఇళ్ళ పంపకం జరుగుతుంది, ఇల్లు కట్టించడం జరుగుతుందో అక్కడ తెలుసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు పంచాలనేటువంటి ఆలోచనకు వచ్చారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 పడకల గదుల ఇళ్ల స్థానంలో ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు ఇక అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. మొత్తానికి ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలోనే ఇల్లు కట్టుకోవాలంట. 7,740 కోట్లు కేటాయించింది మొత్తానికి ఏది రాష్ట్ర బడ్జెట్లో ఏది ఇల్లు కట్టడానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం. ఇక వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజావాణిలో ఇళ్ల కోసము
82,82,332 దరఖాస్తులు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసేటువంటి ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నంబరుతో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ దశలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావటం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నమవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లికేషన్స్ అది ప్రజాపాలన దరఖాస్తులలో నింపిరు. ఇండ్లు అందరు కావాలని నింపినారు. అందులో ఇంటి నంబర్ సేమ్ ఏదైతే ఆ అప్లికేషన్లో ఇంటి నంబర్ సేమ్ ఉన్నటువంటి వాటిని పక్కకు పెట్టి వేరువేరు ఉన్న వాటిని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు కలిపి కూడా 3 దరఖాస్తులు నింపేసి వేరే ఇంట్లో కిరాయికున్నా కానీ, కుటుంబాలు విడిపోయి ఇంకో ఇంట్లో కిరాయికున్నా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇంటి నంబరే వేస్తారు, పాత ఇల్లు నంబరే వేస్తారు. ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు కూడా పాత ఇల్లు నంబరే వేస్తారు. అట్లాంటివి ఆ మూడింటిని ఒకే దగ్గర పెట్టి అది ఒక్కదానికే సంబంధం ఉన్నట్టుగా ఆటగట్టేటట్టున్నారు. మరి ఇక ముగ్గురు కొడుకులు ఉంటే మరి ఒక్కింటి నంబర్ వేస్తే 3 అప్లికేషన్లు ఒక దగ్గర పెడితే మరి వీళ్ళ పరిస్థితి ఏంది? నీటి ఎగ్జామ్లో 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఆ అభ్యర్థులకు మళ్ళీ 23న ఎగ్జామ్ పెట్టి 30న రిజల్ట్స్ ప్రకటిస్తాం. కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామని కూడా వివరణ. పేపర్ లీక్ కాలేదని కేంద్రం ప్రకటన చేసింది. మొత్తానికి 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేసి వాళ్ళకు మళ్ళా పరీక్ష పెడతారంట. గొర్రెల స్కామ్లో మొత్తానికి ఇది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. దీని గురించి మనకు తెలుసు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కేసీఆర్కు గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే దాని గురించి పదే చెప్తుంది ఈ పత్రిక. గొర్రెల స్కామ్లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టినటువంటి ఈడీ వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ. ఈ స్కీమ్లో మొత్తానికి 700 కోట్ల కుంభకోణం జరిగిందట. జరిగినట్టు ఆరోపణలు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఏసీబీ దర్యాప్తు. గొర్రెల పంపిణీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 700 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటి ఆరోపణలతోని దర్యాప్తు చేపట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చినారట. ఇలా బయటపడ్డది. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్ ఆదిత్య, కేశవ్ సాయి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయినేడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినటువంటి 2.8 కోట్లను బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపైన ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశు సంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చాంశనీయమైంది. దీనిపైన విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు కూడా గుర్తించి పశు సంవర్ధక శాఖ సిఇఓ రామ్చందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో మొత్తానికి వారిని కస్టడీలకు తీసుకొని విచారించింది. ఈ క్రమంలోనే గొర్రెల స్కీమ్లో మొత్తానికి 100 కోట్ల స్కామ్ జరిగినట్టు కూడా గుర్తించినటువంటి అంశం. కేసీఆర్ పైన ఈడీ కేసు అంట. రఘునందన్ రావు చెప్తున్నటువంటి అంశం మొత్తానికి నమోదైనట్లు నాకు సమాచారం వచ్చింది. హరీష్ వెంకటరామరెడ్డికి ముందుంది ముసళ్ళ పండగ, ప్రజలకు అన్యాయం చేసినోళ్ళు పాపం తగిలిపోతారు అంటూ ఎంపీ మొత్తానికి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేసినారు. మొత్తానికి కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందట. ముందు వెంకటరామరెడ్డికి హరీష్ రావు కూడా నోటీసులు వస్తాయి. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్తుండు రఘునందన్ రావు. మన దుబ్బాక గతంలో దుబ్బాక శాసనసభ సభ్యుడు, ఇప్పుడు మెదక్ ఎంపీ గెలుపొందినటువంటి రఘునందన్ మెదక్ నుండి ఎంపీగా గెలుపు పొందిండు. పాడుబడ్డ ఇండ్లను పంచేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు ఏర్పడుతున్నాయి. సౌలతులు రిపేర్లకే 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతాయని కూడా అంచనా వేస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఈ రకంగా ఉన్నాయట డబుల్ బెడ్రూమ్స్ పరిస్థితి.
ఇంకా పూర్తి కాలే పనులు. ఇక గోడలకు పగుళ్ళు, స్లాబులు, పిల్లర్లకు నడమ గ్యాపులు, ఇక విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, ఇక కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు, ఇక తాగునీరు, కరెంటు, ఇక రోడ్లు, ఇతర వసతులు నిల్. ఇవన్నీ పరిస్థితి. డబుల్ బెడ్రూమ్లో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయట. వీటన్నిటినీ చక్కదిద్దాలంటే 1000 కోట్ల పైనే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఏం చేయబోతున్నారు? ఇక రిపేర్లు చేసి ఇల్లు ఇవ్వండి, బైపాస్లో ఆందోళనకు దిగిన లబ్ధిదారులు. మొత్తానికి ఏదేమైనా కానీ మేము దరఖాస్తులు పెట్టుకొని చాలా రోజులైంది, ఆ ఇల్లు రిపేర్ చేసి అయినా మాకు ఇయ్యిర్రి అని ధర్నా చేస్తున్నారు. మొత్తానికి రోడ్డెక్కిరు, బాధితులంతా రోడ్డెక్కిరు. మరి ఏదో ఓ ఇల్లు మొత్తమే లేకుండా పోయింది వాళ్ళకు. ఏ ఇల్లు అయితే ఏంది, దాన్ని రిపేర్ చేసి ఇచ్చేస్తే పోదామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక పైపులు, కిటికీలు దొంగల పాలైపోయినాయట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఇది. ఐస్ క్రీమ్లో మనిషి మొత్తానికి అక్కడ డబుల్ బెడ్రూమ్ల కిటికీలు, అక్కడ ఉన్నటువంటి పైపులు మొత్తం దొంగతనం చేసిరట, దొంగల పాలైపోయినాయట. ఈ 6 నెలల్లో ఎన్నికల విషయంలో పడిపోయారు రాజకీయ నాయకులంతా. అధికారులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇక వీటిని పట్టించుకునే నాదుడే లేడు, వీటి గురించి మాట్లాడేటోళ్ళే లేరు. ఇక ఐస్ క్రీమ్లో మనిషి వేలు, ఐస్ క్రీమ్ లోపల మనిషి వేలు వచ్చిందట. ముంబైలో ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ తింటుండగా ఓని అమ్మ అందులో మనిషి వేలు వచ్చింది. మొదట దాన్ని గుర్తించక ఏ డ్రై ఫ్రూటో చాక్లెట్ ముక్కను అనుకొని గట్టిగా కొరికాడట. అది ఇక నలగకపోవడంతో చేతిలోకి తీసుకొని చూడగా మనిషి వేలుగా తెలిసింది. ఓని అమ్మ ఐస్ క్రీమ్లో ఏకంగా మనిషి వేలు పెట్టి తయారు చేసిరట పాపం. ఇదేంద్రా బాయ్ గిట్లున్నదని గట్టి గోలికి చూస్తే అది ఏలట. అవ్వ ఇట్లా తయారైందిరా నాయన. ఇక G7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళినటువంటి ప్రధాని, ఇటలీలో జరిగేటువంటి G7 సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బయలుదేరి వెళ్ళారు. ఇక తన 3వ టర్ములో మొదటి పర్యటన ఇటలీకి వెళ్ళడం సంతోషకరంగా ఉందని కూడా బయలుదేరే ముందు మోదీ అన్నటువంటి అంశం. ఇకపోతే అరుణాచల్ సీఎంగా పేమా ఖండు ప్రమాణ స్వీకారం చేసినారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పేమా ఖండు 3వసారి ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ సహా మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తానికి 3వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినారట ఈయన. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, బస్టాండ్లలో ఏర్పాటు. రెండేళ్లలో 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. వివరాలు వెల్లడించిన సిఎస్ శాంతికుమారి. మొత్తానికి రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారట. మొత్తానికి 150 క్యాంటీన్లు 2 ఏళ్లలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ జరగబోతుంది. మొత్తానికి ఇక దీనికి ఏ రకమైన రేట్లు పెడతారో మరి ఎట్లుంటుందో ఇక తిండి. మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఫుడ్ మరి ఏ రకంగా పెడతారు, ఎట్లా ఏ రేటు పెడతారో, ఎంత ఉంటుందో. మొత్తానికి గోడ కూలి 3 మృతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన. హాస్పిటల్ కాంపౌండ్ గుంత ఇక తవ్వుతుండగా పక్కనున్న బిల్డింగ్ గోడ ఇక కూలడంతో ఘటన. బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని కూడా అధికారులకు అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినారట. గోడ కూలి 3 చనిపోయారట. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ కాంపౌండ్ గుంత తవ్వుతుండగా పక్కన ఉన్న బిల్డింగ్ గోడ కూలేయడంతో ఘటన. కాంపౌండ్ కట్టడానికి గుంత తవ్వుతురట. గుంత తవ్వుతుంటే బిల్డింగ్ గోడ కూలిపోయిందట. ఈ రకంగా కట్టిరాయా ఆ బిల్డింగు. బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, సంజయ్. త్వరలో కాళేశ్వరం పైన బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. మొత్తానికి ప్రజలు ఇచ్చినటువంటి అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు. ఇక గత సర్కార్లోని కీలక నేతలకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. హైడ్రాలజీ టెక్నికల్ ఇక కమిటీలతో జస్టిస్ ఘోష్ కమిటీ మీటింగ్ అట. 2 వారాల్లో రిపోర్టు ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం. ఇక విజిలెన్స్ రిపోర్టు కోసము సర్కారుకు లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే 5 సంతకాల సంబరం. మొత్తానికి ఏపీలో చంద్రబాబు నాయుడు
5 సంతకాలు పెట్టి హ్యాపీగా రాష్ట్ర ప్రజల్ని సంతోషపెట్టినారట. ఇక ఏపీలో తొలి రోజునే 5 కీలక హామీలు అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిందంటే మాటకు తగ్గట్టుగానే పనిచేసుకున్నాడు. 5 హామీలు మొత్తానికి 5 హామీల మీద సంతకం పెట్టిండు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు ఇక మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 16,343 టీచర్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయం తీసుకున్నారట. ల్యాండ్ టైటిల్ రద్దు పైన 2వ సంతకం. పేదల పింఛను పైన 3వ సంతకం పెట్టిండట. మంచిగానే పెట్టిండు. మరి మా రాష్ట్రంలో ఇంతవరకు ఏ సంతకం లేదు. పెన్షన్స్ అసలే పెరుగుతలేవు. పెన్షన్ల కోసం కళ్ళు ఇట్లా పెట్టుకొని చూస్తారు. ఎప్పుడు పెన్షన్లు పెరుగుతాయో 4,000 ఎప్పుడు చూద్దామని. ఈ మాట విన్నప్పటి నుండి ఇప్పటిదాకా చాలామంది ముసలోళ్ళు కూడా కాలం చేయలేరు. చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెన్షన్లు వస్తే చూద్దామనేటువంటి ఆతృతతో ఎదురు చూసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక రుణమాఫీకి 25,000 కోట్లంట. ఇక పిఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సినటువంటి మొత్తం సొమ్ము ఇంత రుణమాఫీ చేయాలంటే. ఇక పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే ఈ 35,000 కోట్లు. పిఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారు పైన ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా. మొత్తానికి ఈ రకంగా రుణమాఫీ చేస్తే సర్కారు మీద కూడా భారం పడకుండా ఉంటుందట. మొత్తానికి పిఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటించాలనేటువంటి ఆలోచనకు వచ్చినారట. రుణమాఫీ మరి చేస్తారా? 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన అంశం మరి జరుగుతుందా జరగదా చూడాలి. ఇక యడియూరప్పకు నాన్ బెయిల్ వారెంట్. ఇక పోక్సో కేసులో జారీ చేసిన బెంగళూరు కోర్టు ఇక సిఐడి అరెస్టు చేసేటువంటి అవకాశం. గొర్రెల స్కామ్ పైన ఈడీ కన్ను పెట్టిందట. మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధం. నేడు టీజీఎస్ జీడీ ఇక సిఎఫ్ఎల్కు అధికారుల విచారణ. ఇక కీలక సూత్రధారులు లక్ష్మారెడ్డి మొహిదుద్దీన్ పైన కూడా ఆరా తీస్తున్నారట. ఇక ప్రజాప్రతినిధులకు నోటీసులు, అఫిడవిట్ల ఆధారంగానే కమిషన్ తదుపరి నిర్ణయాలు. ఇక అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కదా ఇక అని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారట. నీటికి నిల్వ కారణంగానే బ్యారేజీల వైఫల్యం. ఇక నిపుణుల కమిటీ స్పష్టీకరణ. నీటిని నిల్వ ఉంచడం వల్లనే బ్యారేజీలు మొత్తానికి ఖరాబ్ అయిపోయినాయని చెప్తున్నటువంటి అంశం. మెదక్లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పైన ఈడీ కేసు చేసిందని చెప్తుండు రఘునందన్ రావు. ఇక ఇట్లా ఉంటే ఇక కోన్ ఐస్ క్రీమ్లో చేతివేలు. ఇది మనం నవ్వాలా మరి ఏందో అర్థం కావట్లేదు, బాధపడాలా తెలియనటువంటి పరిస్థితి. ఇగో చూడు, ఇగో కోన్ ఐస్ క్రీమ్లో చేతివేలు తింటుంటే నాలుగు కింద ఇక గోరుతో కూడినటువంటి 1/2 అంగుళం పొడవు ఉన్నటువంటి ముక్క తినేటప్పుడు చేతివేలు గోరు తలిగిందట. ఐస్ క్రీమ్ లోపల పెట్టిరట ఈ ఏలు. ఇదేంద్ర నాయన అని ఆయన తీసి చూస్తే చేతివేలు ఉన్నట. ఓ యువ వైద్యుడికి ఇక జుగప్సకరమైనటువంటి అనుభవం. ఇక ముంబైలో ఘటన. ఓ యువ వైద్యుడికేనట ఇంకా ఏకంగా. ముంబై జూన్ 13న భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్ క్రీమ్ను ఆస్వాదిస్తున్నటువంటి ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది. అది పళ్ళ కింద నలగలేదు. అంటే డ్రై ఫ్రూట్ కాదు అని అనుమానం వచ్చేసింది. అది పళ్ళ కింద నలగపోయేసరికి ఇదేంద్రు ఇంత గట్టిగా ఉంది, ఇది డ్రై ఫ్రూట్ కాదా అని అనుకున్నాడట. ఈయనతో కొరికి తీసి చూస్తే ఆయన తనలో ఏలుందట. ఇక చేత్తో బయటకు చూసి కంగు తిన్నాడు. ఓయ్ అమ్మ, అది మనిషి చేతివేలు. ఇక ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెం బెండన్ ఇక సెర్రావో అనేటువంటి 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్ళు గగురు పుడిచేటువంటి జుగుప్పకరమైనటువంటి భయానక అనుభవం ఎదురైంది. ఇక సెర్రావో బుధవారం ఓ ఆన్లైన్ డెలివరీ యాప్లో యామ్మో అనేటువంటి కంపెనీ నుంచి బటర్ స్కాచ్ ఇక మొత్తానికి ఫ్లేవర్ కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు. ఇక డెలివరీ బాయ్ తెచ్చిచ్చాక లంచ్ తర్వాత ఆ ఐస్ క్రీమ్ను ఆయన తినడం మొదలుపెట్టారు. నాలుక కింద ఏదో గట్టిగా తగలడంతో దాన్ని బయటకు తీసి చూశారు. 1/2 అంగుళం పొడవు ఇక గోరుతో కూడినటువంటి ఓ ముక్క కనిపించింది. ఇక స్వయంగా వైద్యుడు కావడంతో అది మనిషి చేతివేలు అని ఇక సెర్రావో నిర్ధారించుకున్నారు. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.